ఈ మూవీ అంతా ఒక పార్ట్ అయితే దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్. ఈ మూవీకి యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ని తయారు చేయడం కోసం మూవీ టీం అంతా కలిపి ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ ని డిజైన్ చేశారంట. అది నియర్లీ ఇలా ఉంటుంది. ఈ అప్రహెన్షన్ ఇన్స్ట్రుమెంట్ సహాయంతో అన్సెట్లింగ్, హర్రర్ ఇంకా డిస్టర్బింగ్ సౌండ్స్ లాంటివి కొన్ని తయారు చేయొచ్చు. అదే క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ పర్పస్ కోసమే వీళ్ళు దీన్ని డిజైన్ చేశారంట కూడా. లైక్ ఒక చెట్టు యొక్క వేర్లును బయటికి వస్తున్నప్పుడు సౌండ్ వస్తే ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకుని ఒక సౌండ్ ని డిజైన్ చేశారంట. మూవీలో వీళ్ళు గొనా కేవ్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కోతి యొక్క పుర్రెలు దొరుకుతాయి కదా, అది ఏదో ర్యాండమ్ షాట్ కాదు. యాక్చువల్ గా మూవీ డైరెక్టర్ గొనా కేవ్స్ ని టెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్టర్ కే ఈ స్కల్స్ అనేవి దొరికాయంట. The skull of the monkey, actually I got it when I went into Guna Cave for the first time.